శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో అయితే తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారి జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాము. తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు ప్రముఖ శ్రీ విద్యా ఉపాసకులు. వారి స్వగ్రామం కృష్ణా జిల్లాలోని చందవోలు గ్రామం. శాస్త్రి గారే అమ్మవారి స్వరూపం. చందవోలు గ్రామంలో తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి గారు, హనుమమ్మ దంపతులకు రాఘవ నారాయణ శాస్త్రి గారు జన్మించారు. ఆయన ఆగస్టు 25, 1896లో పుట్టారు. ఆయన విద్యాభ్యాసం. రాఘవ నారాయణ శాస్త్రి గారు 8 సంవత్సరాల వయసు రాగానే తండ్రి వెంకటప్పయ్య శాస్త్రి గారు ఉపనయనం చేశారు. తండ్రి వద్దనే రాఘవ నారాయణ శాస్త్రి గారు సంస్కృతాంధ్ర సాహిత్యాలు చదువుకోవటం ప్రారంభించారు. విద్యాభ్యాసాన్ని తీవ్రమైన ఏకాగ్రత, నిష్ఠతో చేయటం ప్రారంభించారు. విద్యాభ్యాసం కాలం నుంచే త్రికాల సంధ్యావందనం, అగ్నికార్యం సకాలంలో చేయటం ప్రారంభించి సంప్రదాయానుసారం, శాస్త్రానుసారం వచ్చిన విధులన్నీ పాటించేవారు. అయితే వీరి చేత అక్షరాభ్యాసం చేయించి లౌకిక విద్య తాడికొండ గ్రామస్తులైన కేదారలింగం నేర్పటం ప్రారంభించారు. కేదారలింగం గారు బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఉపాసకులు. 12వ సంవత్సరంలోనే రాఘవ నారాయణ శాస్త్రికి వెంకటప్పయ్య శాస్త్రి అనుమతితో కేదారలింగం గారు బాలా త్రిపుర సుందరి మంత్రాన్ని ఇచ్చారు. బాలా ఉపాసన 16 సంవత్సరాల వయసుకే పండి జీవితాంతం అమ్మవారు పిలిస్తే పలికే దైవంగా రాఘవ నారాయణ శాస్త్రి గారు నిలిచిపోయారు. దెందుకూరి పానకాల శాస్త్రి వద్ద తర్కం పొదిలి, సీతారామర శాస్త్రి వద్ద మంత్రానుష్ఠానం నేర్చారు. రాఘవ నారాయణ శాస్త్రి గారికి యవ్వనంలోనే సన్యసించాలనే కోరిక కలిగింది. సన్యసించేందుకు తల్లి అనుమతి తప్పనిసరిగా కాగా ఆమె రాఘవ నారాయణ శాస్త్రి గారు సన్యసించేందుకు అనుమతి ఇవ్వలేదు. కుమారుడు సన్యసించటానికి తండ్రి కూడా వ్యతిరేకించారు. అయితే కొన్నాళ్లకు వెంకటప్పయ్య శాస్త్రి గారికి కుమారుడు కనిపించక వెతుకుతుండగా ఊరి చివర పొదల మాటున నిర్వికల్ప సమాధిలో తపస్సు చేసుకుంటున్న రాఘవ నారాయణ శాస్త్రి గారు కనిపించారు. తన కొడుకు వైరాగ్యం ఏ స్థాయిలో ఉందో తెలిసి వచ్చింది. అయితే వెంకటప్పయ్య శాస్త్రి గారు శ్యామలాంబ అనే యోగిని వీరి తండ్రి గారితో శాస్త్రి గారు మహాసిద్ధుడు ఈ రూపంలో జన్మించాడు అని చెప్పింది. శాస్త్రి గారికి చిన్నతనంలో తన పినతల్లి చూపించిన ఒక దృశ్యం గోచరించింది. అందులో తాను ఒక సిద్ధుడు, శ్రీ చక్రేశ్వరి అయిన కామేశ్వరి దూరంగా ఉన్న యువతుల్ని తీసుకురమ్మంది. ఒకరిని మోసుకొని 2 తీసుకుని వచ్చాడు. అమ్మవారు చిరునవ్వుతో అతని మనస్సు కొంచెం చెలించింది అని భూలోకంలో జన్మించమని తాను మోసుకొచ్చిన అమ్మాయే భార్య అవుతుంది అని అన్నది. 19వ ఏట అద్దెపల్లి మంగమ్మ పాపయ్య శాస్త్రుల కూతురు పార్వతీతో వివాహం జరిగింది. పిన్ని చూపించింది కూడా ఈమెనే. ఆమె పేరును రాఘవ నారాయణ శాస్త్రి గారు శ్రీదేవిగా మార్చుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.